పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మేటి నాస్తికోద్యమ నేత సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి వారి జీవిత ప్రయాణం గురించి అనేక అంశాలు చూస్తున్నాం కదండి. ఈరోజు వారు ముదునూరుకు చేరి ఏ కార్యక్రమాలు ప్రారంభించారో చూద్దాం. నాస్తిక ప్రచారంలో వివిధ గ్రామాలు వెళ్ళినప్పుడల్లా గోరా గారికి కొందరు కొత్త స్నేహితులు ఏర్పడేవారు. గుడివాడ వద్ద ఉన్న ముదునూరు గ్రామానికి చెందిన కొల్లి రామచంద్రరావు గారు గోరా గారి విద్యార్థి. ఆయన తన గ్రామమైన ముదునూరులో గోరా గారి ఉపన్యాసం నాస్తికత్వం మీద పెట్టించారు. అది 1939 ప్రారంభంలో అనుకుంటాను. ముదునూరు గ్రామం స్వాతంత్రోద్యమంలోనూ సంఘ సంస్కరణోద్యమంలోనూ ఆ రోజుల్లో బాగా ముందడుగు వేసిన గ్రామం. 1933లో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మహాత్మా గాంధీ ముదునూరు గ్రామానికి కూడా వచ్చారు. 1921 నుంచి ముదునూరు గ్రామస్తులు ఉద్యమంలో ఉన్నారు. అంతకు ముందు నుంచే వందే మాతరం ఉద్యమం వల్ల ప్రభావితమై కలకత్తా వెళ్ళి బిపిన్ చంద్రపాల్ని కూడా కలిశారు. రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామమైన రాజకీయ సాంఘిక చైతన్యంతో ముదునూరు ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో చాలా ముందంజ వేసిన గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి ముదునూరు గ్రామంలో గోరా గారి ఉపన్యాసానికి చాలా చక్కటి ఆదరణ లభించింది. ఆ రోజుల్లో గోరా గారి ఉపన్యాసం విని చాలా ప్రభావితమైన వారిలో అన్నే అంజయ్య గారు, కలపాల సూర్యప్రకాశ్రావు గారు, తుమ్మల రామారావు గారు, నాగులపల్లి సీతారామయ్య గారు మొదలైన వారు ఉన్నారు. గోరా గారి ఉపన్యాసానికి గ్రామస్తులే కాక మాలపల్లి నుంచి దూసరి రామయ్య గారు, తూమాటి నాగభూషణం గారు, అలాగే మాదిగగూడెం నుంచి భేతపూడి వెంకట సుబ్బయ్య గారు తదితరులు వచ్చారు. అన్నే అంజయ్య గారు రాజకీయంగా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్లో ఉండేవారు. ఆయనకు అభ్యుదయ భావాలపై గోరా గారు ఇచ్చిన శాస్త్రీయ వివరణ, సామాజిక దృక్పథం చాలా నచ్చింది. వీరందరూ గోరా గారిని ఆత్మీయులుగా భావించి తరచూ బందరు వచ్చి కలుసుకుంటూ ఉండేవారు. ముదునూరు గ్రామస్తులు చూపిన శ్రద్ధ, స్నేహం తరచూ వారు మా ఇంటికి రావడంతో చక్కటి కుటుంబ పరిచయంగా తయారైంది. అంజయ్య గారికి 17-18 ఏళ్ల కూతురు ఉంది. ఆ రోజుల్లో గోరా గారి పెద్ద మేనకోడలు అంటే పెద్దక్క గారి పెద్ద కూతురు చిట్టి బంగారం అని మేమందరం పిలుచుకునే హేమలత మా వద్ద ఉండి బెనారస్ మెట్రిక్ చదువుకుంటూ ఉండేది. అంజయ్య గారి అమ్మాయి అది చూసి తాను కూడా ఆమెతో పాటు బెనారస్ మెట్రికులేషన్ చదువుకుంటే బాగుంటుందని అనుకోవడంతో అంజయ్య గారు అటు కూతురు చదువుకి వీలుగా ఉంటుందని, ఇటు గోరా గారి స్నేహము లభిస్తుందని బందర్లో కాపురం పెట్టారు. దీనివల్ల ముదునూరు నుంచి ఎవరు వచ్చినా మమ్మల్ని కలవకుండా వెళ్లేవారు కాదు. ముదునూరు గ్రామస్తులకు గోరా గారు తమ సొంత మనిషిగా అయిపోయారంటే ఆశ్చర్యం లేదు. అంజయ్య గారి ద్వారా ఆ రోజుల్లోనే శ్రీ కాకాని వెంకటరత్నం గారు మాకు సన్నిహిత పరిచయం అయ్యారు. ఆయన 1932లో సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. 1938-39లో ఆయన బందర్లో సిమెంట్ వరలు, సిమెంట్ రాళ్ల వ్యాపారం చేసేవారు. అలాగే కాట్రగడ్డ రఘురామయ్య గారిని బందర్లో నూనె గానుగ పెట్టి నూనె వ్యాపారం చేసేవారు. 1939లో వీరందరూ గోరా గారికి గట్టి మద్దతునిచ్చే మిత్రమండలిగా ఉండేవారు. రోజు సాయంత్రం వీరందరూ మా ఇంటిలో చేరి ఎన్నో విషయాలు చర్చించేవారు. అవన్నీ నాకు చాలా ఆసక్తిగా ఉండేవి. నేను కూడా ఎన్నో విషయాలను వింటూ ఆ చర్చల్లో చాలా శ్రద్ధగా పాల్గొనేదాన్ని. అప్పుడు విద్య 5 సంవత్సరాల పిల్ల. కాకాని వెంకటరత్నం గారు విద్యను చాలా అభిమానించి ప్రేమగా తరచూ తనతో పాటు తన బిజినెస్ స్థలానికి తీసుకువెళ్తూ ఉండేవారు. విద్య ఎడల ఈ వాత్సల్యాన్ని చివరి వరకు వెంకటరత్నం గారు చూపెడుతూనే వచ్చారు. గోరా గారు బందర్లో పనిచేసే రోజుల్లోనే ఆంధ్రదేశంలో చాలామంది విద్యార్థులు కమ్యూనిజం వైపు ఆకర్షింపబడ్డారు. వారందరికీ గోరా గారు పెద్ద అండగా నిలిచేవారు. బందర్ కాలేజీ విద్యార్థుల్లో ఆనాడు చాలా యాక్టివ్గా ఉన్న తమ్మారెడ్డి సత్యనారాయణ, పనక బుచ్చుకోటయ్య, కాట్రగడ్డ రాజగోపాలరావు, గుంటూరు బాపనయ్య, గంజి రామారావు మొదలైన వారు చాలామంది తరువాత కమ్యూనిస్టు నాయకులుగాను
కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులుగాను ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఒక ప్రక్క నాస్తిక ప్రచారం, మరో ప్రక్క విద్యార్థుల్లో వస్తున్న నూతన రాజకీయ చైతన్యానికి మద్దతునివ్వడంతో గోరా గారిపై కాలేజీ యాజమాన్యంలో కొందరికి, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి వ్యతిరేకత ఏర్పడింది. 1939-40లలో గోరా గారికి ప్రిన్సిపాల్కి మధ్య ఘర్షణలతోనూ ఉద్రిక్త వాతావరణంలోనూ సాగింది. ఈ విషయాన్ని రోజు అంజయ్య గారు వారి మిత్రులతో గోరా గారు చర్చిస్తూ ఉండేవారు. ఉపాధ్యాయ వృత్తి గోరా గారికి చాలా ఇష్టం. అందులో వృక్షశాస్త్రం బోధన ఆయనకు మరీ ఇష్టం. దేశం మొత్తం మీదనే చక్కని వృక్షశాస్త్రం అధ్యాపకులుగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు విద్యార్థుల్లో కూడా గోరా గారంటే విపరీతమైన గౌరవం, అభిమానం. అయినా యాజమాన్యంతో ఆయనకు ఘర్షణ వస్తున్నప్పుడు ఉద్యోగాన్ని సంతృప్తికరంగా నిర్వహించలేననే అనుమానం వచ్చింది. ఆదర్శానికి ఉద్యోగానికి మధ్య వస్తున్న ఈ ఘర్షణతో ఆదర్శాలు వదులుకొని జీతం రాళ్ల కోసం ఉద్యోగానికి హామీ లేని భవిష్యత్తును స్వీకరించాలా? గోరా గారికి నాకు ఈ విషయంపై ఆలోచన ఎక్కువైంది. అప్పటికి మాకు 6 పిల్లలు. గోరా గారు ఆస్తులు గాని బ్యాంక్ బ్యాలెన్స్ గాని వెనుక వేసుకోలేదు. ఏ నెలది ఆ నెల జీతం ఖర్చు చేసేవారు. సాంఘికంగా వెనుకబడిన పేద విద్యార్థులను చదివించడంలో ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. మా ఇంట్లో ప్రతిరోజు కొందరు విద్యార్థులు భోజనం కూడా చేస్తుండేవారు. నాకు కూడా ఇదంతా సక్రమంగానే కనిపించేది. అందుచేత నేను వ్యతిరేకించలేదు, దేనికి అడ్డు చెప్పలేదు. సంతోషంగాను సంతృప్తిగాను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మనం డబ్బు వెనకకు వేసుకోకపోతే పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచన గోరా గారికి ఉండేది కాదు, నాకు ఉండేది కాదు. మా బంధువులు, నా స్నేహితురాళ్ళు కూడా ఈ విషయంలో నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు. అయినా నాకు అంతగా పట్టేది కాదు. మేము చేసేది సరైనదని అనుకునేదాన్ని. ఆదర్శమా ఉద్యోగమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు గోరా గారితో ఏకీభవించి ఒక నిర్ణయం తీసుకుంటకు నాకు ఎక్కువ కష్టం కలగలేదు. ఈ నిర్ణయానికి రావడంలో అంజయ్య గారు కూడా చాలా పాత్ర పోషించారు. ముదునూరు గ్రామానికి గోరా గారిని రావాల్సిందిగా అంజయ్య గారు ఆహ్వానించారు. గ్రామస్తులందరూ కలిసి మా బాధ్యత తీసుకోగలమని, మొట్టమొదట 1 సంవత్సరం వరకు మా కుటుంబ పోషణ బాధ్యత తాము వ్యక్తిగతంగా తీసుకుంటామని అంజయ్య గారు హామీ ఇచ్చారు. అంజయ్య గారి తల్లి 1930లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆమెకు గోరా గారంటే చాలా అభిమానం. ఆమె కూడా అంజయ్య గారి వలనే మమ్మల్ని ప్రోత్సహించారు. ముదునూరు గ్రామం నుంచి యువకులు, పెద్దలు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా మమ్మల్ని తమ గ్రామానికి రమ్మని ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఇలా మా నిర్ణయానికి చాలా బలం చేకూరింది. మేం ముదునూరు చేరుకోవడానికి సిద్ధమయ్యాం. ఈరోజు మనం సరస్వతి గోరా గారి జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.